ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై పలికినటువంటి 3వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసు తన తల్లిని అమ్మ అని సంబోధించినట్లుగా మనము సువార్తలలో 2 పర్యాయములు గమనించవచ్చు. శిలువ దగ్గర 4 స్త్రీలు, ఒక పురుషుడు, మొత్తం 5 చూస్తూ ఉన్నాం. వీరు మరణం వరకు ఆయనను వెంబడించినటువంటి స్త్రీలుగా కనబడుతూ ఉన్నారు. స్త్రీలు భయకంపితులై చెదిరిపోయి పారిపోయారు. స్త్రీలు వెంబడించారు. ఎంత బలహీనురాలో ప్రేమలో అంత బలవంతురాలుగా కనబడుతూ ఉన్నారు. ధన్యురాలైనటువంటి మరియ పరిస్థితి విషాదకరమైనది. కన్య జీవితము నుండి శిలువ వరకు అన్ని శ్రమలే, అన్నీ కన్నీళ్లే, ఒకదాని వెంట ఒకటి వెంటాడుతూ ఉన్నాయి. కన్యకగా గర్భము ధరించినప్పుడు ఆమె అవమానాలు, సత్రంలో స్థలము దొరకలేదు. హేరోదు తన కుమారుని సంహరించడానికి ప్రయత్నించినప్పుడు ఎంత దుఃఖించిందో, మనుషుల చేత తృణీకరించబడినప్పుడు, స్వంత ప్రజలే ద్వేషించినప్పుడు ఆ అమ్మ ఎంత కుమిలిపోయిందో. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తన కుమారుని మృదువైన చేతులు చిల్లులు పడ్డాయి, మెత్తని కాళ్లకు మేకులు దిగాయి. తన ముందు శిలువలో వ్రేలాడుతూ ఉంటే ఆమె ప్రాణం ఎంత గిలగిలలాడి ఉంటుందో. హృదయంలో రంపపు కోత, తీవ్రమైనటువంటి దుఃఖము ఆమెను ఆవరించి ఉంటుంది. సిమియోను అన్నట్లుగా, మరియా, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని సెలవిచ్చినట్లుగా కనబడుతుంది. మరి ప్రియమైనటువంటి కుమారుడు నవమాసాలు మోసి కని పెంచిన తల్లి పరిస్థితి ఎంత దయనీయమో ఆలోచించండి. ఆ దుఃఖ గడియలను ఎవరు ఆపగలరు? ఆమె తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నది. ఆ సమయంలో కూడా తల్లి పట్ల తన బాధ్యతను ప్రభు చూపుతూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తల్లితో అంటూ ఉన్నాడు. తన తల్లి సంరక్షణ కొరకు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఆయన మరవలేదు. ఆమె భూలోక జీవితము గురించి ఆలోచించి అక్కర తీర్చాడు, కాపుదలనిచ్చాడు, తన ప్రియ శిష్యుని సంరక్షణకు అప్పగించాడు. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యతని ఎలా నెరవేరుస్తూ ఉన్నావు? నీవు నిజముగా వారిని సన్మానిస్తున్నావా? తిమోతిలకు రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తే, వారు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకునే వలనని సెలవిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను ఉన్నతమైన చూపుతో చూసే ఉన్నతమైన స్థానంలో ఉంచాలి. నీవు ధనవంతుడవు, కానీ నీ తల్లిదండ్రులు పేదవారు. నీవు బలవంతుడవు, యవనస్తుడవు, నీ తల్లిదండ్రులు బలహీనులు, నెరసిన వారు, సొలసిపోయినటువంటి వారే. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. వారిని పోషించే బాధ్యతను విస్మరించవద్దు. శ్రద్ధాశక్తులు కనబరుస్తూ వారిని ప్రేమతో చూసుకునుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.